స్టార్ ఫుడ్. ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపించబోతున్నాను. మీకు జుట్టు బాగా ఊడిపోతుందా? ఒక్కసారి ఈ ఆయిల్ని ట్రై చేయండి. ఒక 15 రోజులు ఈ ఆయిల్ యూజ్ చేస్తే ఫలితం అనేది మీకే కనబడుతుంది. అలాగే జుట్టు పలచగా ఉన్న వాళ్ళకి జుట్టు ఒత్తుగా రావడానికి ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ఈ ఆయిల్ని ట్రై చేయండి. ఈ ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఆయిల్ ప్రిపరేషన్ కోసం 300 గ్రాములు కొబ్బరి నూనె తీసుకోవాలి. ఈ ఆయిల్కి సరిపడా మందార పువ్వులు ఒక 5-6, ఒక 6 మందార పువ్వులు, ఆరు మందారాకులు, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక టీ స్పూన్ మెంతులు, ఒక ముదురుగా ఉన్న ఒక అలోవెరా. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద గిన్నెని పెట్టి ఈ ఆయిల్ వేయాలి. మూడు 300 గ్రాముల ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇదంతా మరిగిన తర్వాత మనకి 250 గ్రాముల ఆయిల్ వస్తుంది. అంటే దగ్గర 1/4 కేజీ ఆయిల్ వరకు వస్తుంది. ఈ 1/4 కేజీ ఆయిల్ ఒక 15 రోజుల వరకు మనం యూజ్ చేస్తే తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా మెంతులు వేసుకోవాలి. ఆయిల్లో మెంతులు వేసిన తర్వాత ఆయిల్ని 1 మినిట్ పాటు మరిగించాలి. ఈలోగా ఈ అలోవెరాను ఈ విధంగా కట్ చేసుకొని దీనిలో ఉన్న గుజ్జును తీసుకోవాలి. మెంతులు కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకున్న 1/2 మినిట్ తర్వాత ఈ మందార ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆకులు వేసిన తర్వాత కొద్దిగా మూత పెట్టాలి. ఎందుకంటే పైకి పొగలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు మందార పువ్వులను రేకలుగా తుంచి పెట్టుకోవాలి. ఈ మందార ఆకులు వేసిన 1/2 మినిట్కు ఈ మందార పువ్వు రేకులను కూడా ఇందులో వేయాలి.
తర్వాత మళ్ళీ మూతను పెట్టి ఒక హాఫ్ మినిట్ పాటు అలానే వదిలేయాలి. ఒక హాఫ్ మినిట్ తర్వాత మూతను తీసి ఈ అలోవెరా గుజ్జుని వేయాలి. ఈ అలోవెరా గుజ్జు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది తడిగా ఉంటుంది, ఆయిల్ హాట్గా ఉంటుంది కాబట్టి బాగా పొగలు వచ్చి చిటపట్లాడుతుంది. వెంటనే మూతను పెట్టాలి. ఒక హాఫ్ మినిట్ తర్వాత మూతను తీసి స్పూన్తో కలపాలి. ఈ అలోవెరా గుజ్జు వేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు ఆయిల్ని మరిగించాలి. చూడండి, పైకి కనిపిస్తుంది. ఈ అలోవెరా గుజ్జు కొద్దిగా బ్రౌనిష్ వచ్చిన తర్వాత మూతను తీసి ఇలా కలిపి పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వేడికి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంకా బ్లాక్గా అయిపోతాయి. ఈ ఆయిల్ బాగా చల్లారిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని దాంతో వడకపోసుకోవాలి. మొత్తం ఈ విధంగా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బ్లాక్గా అయిపోవాలి. ఇవన్నీ ఒక క్లాత్లో వేసి లాస్ట్లో గట్టిగా పిండాలి. అప్పుడు ఇవన్నీ కూడా పౌడర్లా అయిపోతాయి. ఆయిల్ ఈ విధంగా కలర్ రావాలి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను వీటిని వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.